సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పలు గ్రామాల్లో తిరిగి సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. సూరంపల్లి, ముబారాస్పూర్, దొమ్మాట, గాజులపల్లి గ్రామంలో సంపూర్ణంగా పరిశీలించడం జరిగింది. మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పలు గ్రామాల అభివృద్ధి పనులు పాల్గొన్న ఇలా మల్లన్న సాగర్ కాలువ పెనుగలుగుల పనులు పరిశీలించి తొందరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులకు అందుబాటులో నీళ్లు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షాన ఉంటుందని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తాజా మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ న్యాయ పోరాటం ఫలితంగా మరి నాగిరెడ్డి గారు యువ రైతు ఆ రోజు పోరాటం చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంది. మరి ఈరోజు గత 15 రోజుల కింద కూడా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఆ రోజు కూడా సానుకూలంగా స్పందించిన నాగిరెడ్డి మరి ఆ రోజే లింగం గారితో కూడా మాట్లాడడం జరిగింది. 1-2 రోజుల ఆ కేసు సమస్య కూడా తీరిపోతుంది. మరి ఈరోజు మంత్రి గారిని కలవబోతా ఉన్నాం. మరి నాగిరెడ్డి గారు కూడా వస్తారు, లింగం గారిని కూడా తీసుకుపోతాము. 1-2 డేస్లో ఆ కేసు కూడా విత్డ్రా చేసుకొని ఈ కాల్వకు, ఎందుకంటే గత 15 రోజుల కింద కూడా చర్చలు జరిగినాయి. ఇవి మరి ఏ విధంగా లింగం అన్న కూడా న్యాయం చేస్తాము. మరి కలెక్టర్ గారితో మరి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి నాగిరెడ్డి గారు కూడా ముందటికి వచ్చి రైతుల కోసం కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా మంత్రి గారి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు అధికారికంగా కూడా మంత్రి గారి సమక్షంలో చిన్న సమస్యలు ఉంటే కూడా దృష్టికి తీసుకుపోయాం. మంత్రి గారు వాళ్ళ సాయంత్రం రమ్మన్నారు కాబట్టి మంత్రి గారి దగ్గర పోయినాక మొత్తం ఫైనల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు ఇవ్వాలి కాలువల ద్వారా అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము. 1 సంవత్సరం లోపలనే ఏ విధంగా అయితే 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నాము, దానికి కట్టుబడి 2 లక్షల లోపున రైతులందరూ కూడా రుణమాఫీ చేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా రైతులే అని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన తొందరగా లింగం సాల్వ్ అయిపోవాలి. జై శ్రీరామ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం.